నీ శక్తి అయిపోయిందా? ఇక నా వల్ల కాదు అని మోకరిల్లిపోతున్నావా? ఆగండి. మీరు చూడలేకపోతున్నారేమో కాని మీ తరపున యుద్ధం చేయడానికి పరలోక సైన్యాధిపతి ఇప్పటికే రంగంలోకి దిగారు. నిర్గమాకాండము 14:14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవలెను. అక్కడ ఇశ్రాయేలీయుల ముందు ఎర్ర సముద్రముంది. వెనుక చంపడానికి వస్తున్న ఐగుప్తు రథాలున్నాయి. ఆ సమయంలో మౌనంగా ఉండటమంటే భయం కాదు, అది నిశ్చలమైన విశ్వాసం. మనం మన సమస్యల కోసం లోకంలో అందర్నీ అడుగుతాం, అందరి దగ్గర మొరపెట్టుకుంటాం. కాని దేవుడేమంటున్నారో తెలుసా? నువ్వు నిశ్శబ్దంగా ఉండు, నీకోసం నేను మాట్లాడతాను. నువ్వు విశ్రాంతి తీసుకో, నీకోసం నేను పోరాడతాను. నువ్వు నీ సొంత ప్రయత్నాలు ఆపిన చోట దేవుని అద్భుతం మొదలవుతుంది. నీకున్న ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్యం కావచ్చు, శత్రువుల కుట్రలు కావచ్చు, యుద్ధం యెహోవాదే. ఆయన ఓడిపోయే దేవుడు కాదు. ఈ క్షణమే నీ ఆందోళనను వదిలేయ్. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నీకు వ్యతిరేకంగా నిలబడే శక్తి ఈ లోకంలో ఏదీ లేదు. నమ్మకంతో ఆమేన్ అని కామెంట్ చేయండి.